అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మరొక టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇదంటే ఎవరి కోసం అంటే హెచ్డిఎఫ్సి అకౌంట్స్ సిఎస్సి వాళ్ళకి చాలామంది అనేది ఇవ్వడం జరిగింది. సో మన సిఎస్సి నుంచి హెచ్డిఎఫ్సి అకౌంట్ ప్రతి విఎల్ఈకి అనేది చేరడం జరిగింది. ఆ యొక్క వెల్కమ్ కిట్స్ కూడా మనం రిసీవ్ చేసుకుంటున్నాం. సో ఆ వెల్కమ్ కిట్స్లో మనం ఏ విధంగా మన నెట్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసుకోవాలి, అదేవిధంగా మన కస్టమర్ ఐడిని ఏ విధంగా తెలుసుకోవాలి, ఇంకా చూసుకున్నట్లయితే ఆ హెచ్డిఎఫ్సి అకౌంట్ని మనం ఏ విధంగా వాడుకోవాలన్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. సో అక్కడ కిట్ వచ్చేసి కిట్లో మనకు ఒక ఏటీఎం కార్డు ఉంటుంది, మన బ్యాంక్ అకౌంట్ నెంబర్తో ఒక స్లిప్ ఉంటుంది, ఇంకా చూసుకున్నట్లయితే వెల్కమ్ కిట్కి సంబంధించిన నెట్ బ్యాంకింగ్ కిట్ ఒకటి ఉంటుంది, ఇంకా చూసుకుంటే పాస్కోడ్ ఒకటి ఉంటుందన్నమాట. సో ఈ నాలుగుతో కలిపి మనకి ఒక కొరియర్ అనేది రావడం జరుగుతుంది. సో దాన్ని ఆన్లైన్లో మనం ఏ విధంగా అప్లై చేయాలి ఏంటనే విషయాన్ని తెలుసుకుందాం. ఓకేనా సార్? సో బ్యాంక్ అకౌంట్ నెంబర్ అదేవిధంగా ఐఎఫ్ఎస్ఐ కోడ్ అంటే వాళ్ళు ఇచ్చిన కొరియర్ ప్యాకెట్లో ఉంటుంది లేదా చెక్ బుక్లో ఉంటుందన్నమాట. సో అలా కాకుండా అసలు మనం ఆన్లైన్లో ఏంటంటే ఒక కరెంట్ అకౌంట్ అంటే మ్యాక్సిమం ఏంటంటే పాస్బుక్ అనేది ఎవరు ఇవ్వరండి. సో ఈ పాస్బుక్ లేనప్పుడు మనం ఏం చేయాలి, మనకు ఒక నెట్ బ్యాంకింగ్ అనేది ఉంటే మన యొక్క ట్రాన్సాక్షన్స్ అనేవి మనం డైలీ అనేది వాచ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకేనా? సో ఈ హెచ్డిఎఫ్సి అకౌంట్ ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకి కస్టమర్ ఐడి అనేది తెలిసి ఉండాలండి. సో కస్టమర్ ఐడి తెలియనప్పుడు ఏ విధంగా చేసుకోవాలి ఏంటనే ప్రాసెస్, లైవ్ ప్రాసెస్ ఈరోజు నేను చెప్తాను. ఓకేనా? సో అట్లాంటి టైంలో ఏం చేయాలంటే మనకి ఆధార్ మొబైల్ రిజిస్టర్ నెంబర్ ఏదైతే మన హెచ్డిఎఫ్సి అకౌంట్స్ ఓపెన్ చేయించినప్పుడు మన డిఎం గారు వాళ్ళకి మనం ఏ నెంబర్ అయితే ఇచ్చామో ఆ నెంబర్తో మనం ఓటీపీ జనరేట్ చేసుకుంటాం. తద్వారా మనకి కస్టమర్ ఐడి వస్తుంది. కస్టమర్ ఐడి ద్వారా మనం ముందుకెళ్తాం అనమాట. తర్వాత ఐపిన్ అని చెప్పేసి మనం అడుగుతుంది. ఐపిన్ ఏంటంటే మనకు వచ్చిన కొరియర్లోనే వెల్కమ్ కిట్లోనే ఒక పిన్ సంబంధించిన ఒక ప్యాకెట్ ఒకటి ఉంటుంది. జస్ట్ దాన్ని సైడ్ అండ్ కట్ చేస్తే లోపల ఒక 6 or 5 డిజిట్స్ ఉంటుంది అనమాట. సో ఆ యొక్క పిన్ నెంబర్ మనం ఎంటర్ చేస్తే మనకి లాస్ట్ పాస్వర్డ్ అదేవిధంగా న్యూ పాస్వర్డ్ 2 సార్లు అప్లై చేయమని అడుగుతుంది. సో మార్చేసుకుని మన కొత్త న్యూ పాస్వర్డ్ సెట్ చేసేసుకుంటే మన డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. డాష్ బోర్డ్ ఓపెన్ అవ్వగానే ఏ ఆప్షన్స్ దేనికి ఉపయోగపడతాయి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. తర్వాత ఏటీఎంని కూడా ఎలా యాక్టివేట్ చేసుకోవాలన్న విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఓకేనా సార్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ బ్యాంక్ అకౌంట్ కిట్ని చూసి ఏ విధంగా మనం అంటే ఏ విధంగా ఆ యొక్క ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ఏ విధంగా ఓపెన్ చేయాలన్న విషయాన్ని తెలుసుకుందాం సార్. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి ఎవరైతే సిఎస్సి విఎల్ఈస్ ఉంటారో. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మనం ఆన్లైన్ ప్రాసెస్ చూద్దామండి. ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన ఆన్లైన్ బ్యాంకింగ్ ఉంది కదండి, సో దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, మనకి కిట్ ఇచ్చారు కదా, ఏదైతే వెల్కమ్ కిట్లో ప్రతిదీ ఇచ్చారండి, ఏటీఎం కార్డు అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి పాస్కోడ్, ఇంటర్నెట్ కిట్ అన్నీ కూడా ఇచ్చారు. సో ఇది వెబ్సైట్ మనం క్లిక్ చేస్తున్నాం. చూడండి సార్, ఇక్కడ చూస్తే కంటిన్యూ టు నెట్ బ్యాంకింగ్ అని చూడండి సార్. సో అది ఆ రెడ్ కలర్ ఆప్షన్ మనం క్లిక్ చేసి ఏంటంటే మనకు ఆ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకు కస్టమర్ ఐడి అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఆ కస్టమర్ ఐడి అనేది మనకు తెలియదు. సో మన డాక్యుమెంట్లో అన్నీ ఎతకాలి. సో ఎతకకుండా అసలు మన కస్టమర్ ఐడి ఏ విధంగా జనరేట్ చేసుకోవాలన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. ఓకేనా సార్? సో యూజర్ ఐడి అదేవిధంగా కస్టమర్ ఐడి. ఒకవేళ మీకు ఏమి అర్థం కాకపోతే ఇక్కడ లైవ్ డెమో ఆప్షన్ అనేది చెప్పేసి కింద ఇచ్చారు, గమనించారో లేదో. సో ఆ లైవ్ డెమో మనం క్లిక్ చేసినా సరే మనకు డెమో చూపిస్తారు, అసలు వాట్ ఈజ్ వాట్, అసలు ఏంటి అనే ప్రాసెస్ అనేది వీళ్ళు చూపిస్తూ జరుగుతుంది. సో ఇక్కడ మన ఫోన్ నెంబర్ ఏదైతే ఇచ్చామంటే ఆ డీటెయిల్స్, మన డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఇస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కస్టమర్ ఐడి అనేది మనం జనరేట్ చేసుకుంటాం. చూడండి, సో నేను ఫోన్ నెంబర్ ఇచ్చాను, అదేవిధంగా నా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను. యాజ్ పర్ ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అంటే మనం హెచ్డిఎఫ్సి అకౌంట్కి ఓపెన్ అయ్యేటప్పుడు మనం ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో ఆ డీటెయిల్స్ ఇచ్చి మన పాన్ నెంబర్ ఇచ్చి అదేవిధంగా ఇక్కడ ఉన్న క్యాప్చా కంటిన్యూ చేస్తే మన కస్టమర్ ఐడి అనేది మనకి అక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో దాన్ని మనం ఒక కాపీ చేసుకోవడం లేదా రాసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, వన్ టైం ఓటీపీ అని అడిగింది. చూడండి సార్, ఒకసారి ఈ పాస్వర్డ్ మనం ఎంటర్ చేయాల్సి ఉంది. 6 digits నెంబర్ అనేది మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ రావడం మనం గమనిస్తామండి. సో అది ఎంటర్ చేసి ఒకసారి కంటిన్యూ క్లిక్ చేయగానే మన కస్టమర్ ఐడి ఇక్కడ చూడండి సార్ వచ్చేసింది మన కస్టమర్ ఐడి. సో ఈ కస్టమర్ ఐడి యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే మన పాస్వర్డ్ ఏదైతే మన లాగిన్ ఉందో లాగిన్ డేటాబేస్లో మనం లాగిన్ అవుతాం. సో ఇది నేను కాపీ చేసుకుంటున్నాను. సో ఇందాక మనల్ని కంటిన్యూ టు నెట్ బ్యాంకింగ్ అని ఉంది కదా, సో ఆ నెట్ బ్యాంకింగ్ మనం క్లిక్ చేస్తే ఇక్కడ అడుగుతుంది కదా. సో ఇక్కడ నేను అది పేస్ట్ చేసి జస్ట్ కంటిన్యూ క్లిక్ చేస్తే మళ్ళీ ఐపిన్ పాస్వర్డ్ అని చెప్పేసి ఒకటి అడుగుతుంది అనమాట. సో మీ దగ్గర ఉన్న వెల్కమ్ కిట్లో జస్ట్ ఏదైతే బార్ కోడ్ లాగా ఉన్నదాన్ని జస్ట్ లైట్గా ఓపెన్ చేస్తే మీకు కొన్ని డిజిట్స్ నెంబర్ అనేది కనపడుతుంది. అది నంబర్లు ఉంటాయి, అదేవిధంగా ఆల్ఫాబెటిక్స్ కూడా ఉంటాయన్నమాట. సో వీటిలో మనం చూసుకుని చక్కగా మీరు ఆ యొక్క పాస్వర్డ్ కూడా ఐపిన్ కూడా ఇచ్చేస్తే మనల్ని నెక్స్ట్ విండో ఏమడుగుతుందంటే మనం కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోమని చెప్పేసి అది మనల్ని అడుగుతుంది అనమాట. సో చూడండి, నేను ఆ యొక్క పిన్ నెంబర్ ఇచ్చాక ఇక్కడ లాగిన్ అని చెప్పింది ఉంది కదా. సో నేను క్లిక్ చేస్తే నాకు డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఓపెన్ చేయగానే వెంటనే మనల్ని అడిగే ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే మన పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో చూడండి, మన ఓల్డ్ పాస్వర్డ్ ఏంటంటే మన కిట్లో ఉన్న పాస్వర్డ్ మనం ఎంటర్ చేస్తాం. అదేవిధంగా న్యూ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటే న్యూ పాస్వర్డ్ మనం ఏదైతే అసైన్ చేస్తామో అది 2 సార్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయగానే
కన్ఫర్మ్ కొడితే మన యొక్క పాస్వర్డ్ కన్ఫర్మ్ అయిపోతుంది. వన్స్ అగైన్ మనం లాగిన్ అయితే సరిపోతుంది అనమాట. సో ఆ ప్రాసెస్ కూడా ఇప్పుడు మీరు లైవ్లో చూస్తారు, చూడండి. సో నేను ఇచ్చానండి న్యూ పాస్వర్డ్ అని కన్ఫర్మ్ కొట్టగానే ఇక్కడ మీ పాస్వర్డ్ చేంజ్ అయిపోయిందని చెప్పేసి ఉంది. ఒకసారి లాగిన్ అవ్వండి అని చెప్పి కూడా అడుగుతుంది. సో ఇక్కడ నేను సైన్ ఇన్ దగ్గర క్లిక్ చేసి మళ్ళీ ఆ కస్టమర్ ఐడి ఇస్తున్నాను. అదేవిధంగా నేను ఇప్పుడు ఏదైతే న్యూ పాస్వర్డ్ చేంజ్ చేశానో అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వన్స్ లాగిన్ ఓపెన్ చేయగానే ఏంటంటే మనకు ఏదైతే డాష్ బోర్డ్ మన అకౌంట్ సమ్మరీ అనేది ఓపెన్ అవుతుంది. సో స్టిల్ మనం ఇంతవరకు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయలేదు. ఇక్కడ దానికి సంబంధించిన ఆఫర్స్ కానీ లేదా ఇన్ కేసు ఏదైనా రిక్వెస్ట్స్ కానీ మన అకౌంట్ సమ్మరీ కానీ ప్రతి డీటెయిల్స్ కూడా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఏదైనా రిక్వెస్ట్ కావాలన్నా లేదా మన అకౌంట్ సమ్మరీకి సంబంధించిన పేజ్ మొత్తం అంతా ఓపెన్ అయింది. సో ఇంకా కార్డ్స్కి సంబంధించింది అంటే మన ఏటీఎం కార్డ్స్ సంబంధించిన రిక్వెస్ట్ లేదా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏదైనా అప్లికేషన్ పెట్టుకోవాలన్నా బేస్డ్ ఆన్ మన ట్రాన్సాక్షన్స్ మన సిబిల్ స్కోర్ని బట్టి మనకి ఆ క్రెడిట్ కార్డ్స్ కూడా ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుందండి. ఓకేనా. సో ఈ విధంగా మీ యొక్క నెట్ బ్యాంకింగ్ కిట్ని యాక్టివేట్ చేసుకోండి. తర్వాత వీడియోలో మనం ఏంటంటే ఆ హెచ్డిఎఫ్సి అకౌంట్ యొక్క ఏటీఎం కార్డ్ ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలనే విషయాన్ని కూడా నేను మీ ముందుకు ఒక వీడియో రూపంలో తీసుకొస్తాను. ఓకేనా సార్. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా మన సిఎస్సి విఎల్ఈస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేసుకోండి. ఎందుకంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఈ కిట్ వచ్చినాక చాలామంది అలా అన్నెసెసిటీగా ఆగిపోవచ్చు. సో ప్రతిదీ కూడా ఇట్లా యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలి మన డీటెయిల్స్ అన్నీ కూడా. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఇన్ కేసు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను మీతో షేర్ చేసుకుంటాను సార్. ఓకేనా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.